viewers, welcome to the channel. సో ఈ ఛానల్లో మనం ఇవాళ హైకోర్టుకి సంబంధించిన ఒక జాబ్ గురించి మనం తెలుసుకుందామండి. ఇది ముందుగానే చెప్తున్నాను, ఇది హర్యానా స్టేట్కి సంబంధించిన నర్నావల్ అనే ఒక డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ కోర్ట్ జాబ్ అన్నమాట. సో ఎవరికైతే హిందీ మరియు పంజాబ్లో కనీస నాలెడ్జ్ ఉంటే, కనీసమైన ఆ భాష మీద పట్టుంటేనే మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రస్తుతం చేయాల్సింది సెషన్ డివిజన్లో నర్నాల్ అనే ఒక ప్రాంతానికి, ఆ డిస్టిక్కి సంబంధించిన ఈ కోర్ట్ జాబ్ని చేయబోతున్నారు. మొత్తం దీంట్లో ఈ పొజిషన్ వచ్చేటప్పటికి ఈ కోర్టులో ప్రాసెస్ సర్వెంట్ అనే ఒక ఉద్యోగం సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నారు. దీనికి ఎటువంటి ఫీ కానీ, ఎటువంటి సంబంధించిన ఎగ్జామ్ కానీ లేదండి. సో దీంట్లో మనం వెళ్ళినట్లయితే చూడండి, ఇదే ఆ ఎంప్లాయీకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్లో చూడండి, ఇక్కడ రాసింది అప్లికేషన్ ఈజ్ ఇండివిజువల్ ఫర్ 4 జనరల్ 1 అండ్ పిహెచ్సి లో విజన్లో 1, తర్వాత డిఎస్సి 1, బీసీఏకి 1, మొత్తం 4 పోస్టులు అయితే టెంపరీ పోస్టులు అని రాశారు. కానీ అది కంపల్సరీగా ఇక్కడ పే స్కేలు అనేది చూడండి మెన్షన్ చేశారు కదా. సో 16,000 నుంచి ఇలా వస్తుంది. టెంపరీ పోస్టులు అని అంటారు, బట్ అది అంతగా తీయరు అన్నమాట. సో దీనికి సంబంధించిన ఈ ఉద్యోగాల గురించిన నోటిఫికేషన్ అండి. సో దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఈ narnol.d కోర్ట్, డి మీన్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి, districtcourts.gov.in రిక్రూట్లోకి వెళ్తే అక్కడ మీకు నోటిఫికేషన్తో పాటు లింక్ ఇవ్వబడింది. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇక్కడ రాసే చూడండి, నో క్యాండిడేట్ షెల్ బి ఎలిజిబుల్. ఇక్కడ రాశారు కదా, కనీసం 10th క్లాస్ చదువు ఉండాలి, విత్ హిందీ అండ్ పంజాబ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అందుకే పంజాబ్ని మరియు ఈ హిందీని రావాలి అని ముందుగానే చెప్పడానికి కారణం అదే. ఆ తర్వాత మీరు చూడండి, ఇక్కడ మీకు కనీసం 1/1/2025 January 1, 2025 లోపల 18 ఏళ్ళు కనీసం నిండిన వారి అయితేనే మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్, ఇక్కడ రాశారు కదా హర్యానా గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ కాబట్టి హర్యానా స్టేట్, ఆ స్టేట్ గురించిన విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. ఇది ప్రాసెస్ సర్వెంట్ అనే ఒక పొజిషన్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం పడుతుందండి. ఎవరు అంటే మీరు ఎలాగా ఫీజు లేదు కాబట్టి, ఎలాగా ఫ్రీయే కాబట్టి మీరు అప్లై చేసుకున్నట్లయితే, ఆ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఒకసారి చెక్ చేసుకొని, వాళ్ళ ఏదైతే మీరు ఇచ్చిన అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు దాన్ని బట్టి దానికి ఇంటర్వ్యూస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మీ యొక్క పేరులో ఉన్న ఆల్ఫాబెట్స్ బట్టి, లైక్ మీది ఏబిసి వచ్చినట్లయితే 20వ తారీఖు, డిఈఎఫ్జి అని వచ్చినట్లయితే 21వ తారీఖు, హెచ్ఐజేకేఎల్ అనే ఉంటే 24వ తారీఖు, ఇలా మీకు రాబడిన పేర్లు మీ యొక్క నేమ్లోని ఫస్ట్ లెటర్ బట్టి మీకు ఇంటర్వ్యూ జరుగుతుందండి. సో అప్ టు 5 PM దాకా, మార్నింగ్ 10 o'clock నుంచి 5 దాకా ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయన్నమాట. సో 10 నుంచి 12 దాకా జరుగుతుంది, ఆ తర్వాత 5 దాకా కూడా జరుగుతుంది. సో దీనికి ఏంటి ఇన్స్ట్రక్షన్ అని అన్నట్లయితే, సో ఇన్స్ట్రక్షన్ ఏం లేదండి. సో మీరు ఏదైతే అప్లై చేసుకుంటున్నారో సో దానికి సంబంధించి మీరు చూసుకోవాలి, దానికి సంబంధించిన విషయాలు సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టాలి అని మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, సో చూడండి, అప్లికేషన్ షుడ్ అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ దేర్ టెస్టిమోనియల్స్ విత్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ దేర్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ సెల్ఫ్ అటెస్టేషన్తో మీ అప్లికేషన్ ఫామ్ని సెల్ఫ్ అడ్రస్సింగ్ చేస్తూ పంపించాలన్నమాట. దాని మీద ఫ్లెక్సింగ్ చూడండి, స్టాంప్ 5 రూపీస్ స్టాంప్ పెట్టి ఎవరిని అడ్రస్ చేస్తూ పంపించాలంటే ఇక్కడ పైన ఉంది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వెంట్ అని పెట్టి ద సూపరింటెండెంట్ ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్
ఇక్కడ ఉంది చూసారా, సెషన్ జడ్జ్ అని చెప్పేసి, అది దానికి అడ్రస్ చేస్తూ మీరు మీ యొక్క అప్లికేషన్ని మీ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పంపించినట్లయితే దాన్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో ఉన్న క్యాండిడేట్కి మీకు ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే ఏలో ఉన్న వాళ్ళు D2G వాళ్ళు, H2L వాళ్ళు, ఈ డేట్లు వారీగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకున్నట్లయితే మీకు ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు, ఇది కంప్లీట్గా హర్యానా సంబంధించింది. ఇది కంప్లీట్గా హర్యానా స్టేట్లో మాత్రమే జాబ్ ఉంటుంది. మీకు ఏమైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉంది, కోర్టులో జాబ్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. మీకు ఏమైనా హిందీ వచ్చినట్లయితే వెళ్ళొచ్చు, వెళ్ళి చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అంతేకాదు, మీరు ఏదైనా ఒక ఆప్షన్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఏమైనా పంపించడం లాంటివి జరగవచ్చు. సో అంతేగాని మీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతారు, 3 నెలలు అయిపోతారు, 6 నెలలు అయితే నేను చెప్పను. సో జాబ్ కావాలనుకున్న వాళ్ళు దీనికి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ అండ్ పంజాబ్ కూడా వచ్చి ఉండాలి ఖచ్చితంగా. అదే.